అందరికీ నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఆర్టికల్ ఏంటంటే, ఇక్కడ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నాడు. మ్యాటర్లోకి వెళ్తే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఈ మధ్య ఎంపీపీ ఎలక్షన్స్ అంటూ జరిగినాయి. ఆ ఎంపీపీ ఎలక్షన్స్లో భాగంగా అక్కడ ఒక మర్డర్ జరిగింది. అతని పేరు లింగమయ్య. ఆ లింగమయ్య మర్డర్ని పరిటాల ఫ్యామిలీ పైన నెట్టే ప్రయత్నం అంటూ చేస్తున్నారు. ఈయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక పక్క, అదేవిధంగా గోరంట్ల మాధవ్ ఒక పక్క. అసలు వీళ్ళ వెర్షన్ ఏంది, అక్కడ జరిగినటువంటి నిజమేంది, మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అంటూ చేద్దాం. రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకం. మీరు పరిటాల ఫ్యామిలీ పైన లేక నారా లోకేష్ గారి పైన మీరు చేస్తున్న విమర్శలు మాకైతే అర్థం కావట్లా. రెడ్ బుక్, ఒకప్పుడు రెడ్ బుక్ అనే పేరు ఎత్తితే మీరు ఇంగ్లీషులోను తెలుగులోను అట్టా ఇట్టా తిప్పి రెడ్ బుక్క ఎర్ర అంటే ఒక విధమైన మాటలు మాట్లాడినారు. అసలు రెడ్ బుక్ అంటే మీకు అంత హేళనగా ఉండేది. ఒకప్పుడు నారా లోకేష్ గారిని దేశం లేకల్లా ఒక తప్పుడు పదం చెప్పి, అంటే ఆయనలో ఫైర్ లేదు, ఆయనలో సీన్ లేదని చెప్పి అనే రకాన ఒక పదం వాడి మాట్లాడేవాళ్ళు మీరు. ఈ రోజున అదంతా అడిగిపోయింది. రెడ్ బుక్ అంటే మీకు కన్ను మిన్ను తెలియదు కదా, అసలు రెడ్ బుక్ అంటే అసలు మీకు సంబంధమే లేదు కదా. అటువంటిది రెడ్ బుక్ అని రోజుకు 100 సార్లు నామస్మరణం చేస్తారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు. రెడ్ బుక్ ద్వారా మిమ్మల్ని అందరినీ భయపెడుతున్నాడు, ఎవరైతే తప్పులు చేసినారో వారిని అందరినీ. సరే, విషయంలోకి వెళ్తే పరిటాల సునీత కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం. ఈయన ఆగ్రహం అట్టా ఇట్టా ఉండదు. మొన్న మనం చూసాం, ఒక 2-3 రోజుల క్రితం ఒక వాహనంలో ఇష్టానుసారం మారణాయుధాలు తీసుకొని పోయి హల్చల్ చేశాడు. సాక్షాత్ పోలీసుల పైన బాహాబాహికి దిగినాడు. అంటే వీళ్ళ పార్టీ అధికారంలోకి రాకపోయినా, ఈయన ఎమ్మెల్యేగా గెలుచకపోయినా కూడా ఆ కాలం నాటి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా అన్న సీఎంగా ఉన్నాడని చెప్పి ఏదైతే వాళ్ళు ఉండిందో, అహం అంటారో దాని మదం అంటారో ఏమంటారో తెలియదు, అది ఇంకా తగ్గల. అధికారుల పైన, పోలీసు అధికారుల పైన బాహాబాహికి దిగినారంటే వీళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉండదో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు మళ్ళీ చట్టాలు నమ్ముతారు, న్యాయాలు నమ్ముతారని అప్పుడప్పుడు కొన్ని మాటలు వలగబోస్తూ ఉంటారు. అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య, ఈ పదం బాగా చూడండి, కురుబ లింగమయ్య అంట. ఆయనకు ఇంటి పేరు అనేది లేదా. నేను చెప్తున్నా, కులాల పేరు ఎత్తితే ప్రతిసారి అంత బాధాకరంగా అనిపిస్తుంది. ఈరోజు మీరు కురుబా అని చెప్పి ఒక పదం ఎత్తుతున్నారు ఒక కులానికి సంబంధించి. రేపు ఇతను రెడ్డి, ఈయనకి ఏదైనా సరే మంచో చెడో ఒక మంచి చేసి ఉండొచ్చు కాక ఆయనే కానీ అన్యాయానికి నాకు గురైతే ఒక రెడ్డి కులస్తుడిని చేస్తారా అని చెప్పి, లేకుంటే రేపు ఒక బీసీ కులస్తుడనో, లేకుంటే ఎస్సీ కులస్తుడనో, ఒక ఎస్టీ కులస్తుడనో ఒక తప్పు చేసినా తప్పు చేయకున్నా కూడా ఎందుకు కులం పేరు తీసుకొస్తున్నారనేది సమాజంలో వస్తున్న ప్రధానమైన ప్రశ్న. ప్రతిసారి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైఎస్ఆర్సీపీ పన్నుతున్న ప్రణాళిక, దీన్ని ప్రతి ఒక్కరూ స్పృహతో ఖండించాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఈయనకు ఒక ఇంటి పేరు ఉంటుంది, కానీ కురుబా లింగమయ్య అని చెప్పి పోటీలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఒక పక్క. అసలు విషయం ఏంటంటే, రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆల్రెడీ 2 నిరుద్యోగస్తులు అయిపోయినారు. ఒకరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా హిందూపురం మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్, ఆయన వీడియోలో దొరికిపోయిన ఆయన 2 నిరుద్యోగస్తులు అయిపోయినారు. ఇంకా హిందూపురం బాధ్యతల నుంచి ఆయన పూర్తిగా తప్పించేస్తున్నారు గోరంట్ల మాధవ్ని. ఎట్టయితే అట్టయింది. దీంట్లో మా కులానికి సంబంధించిన, అంటే కురుబా కులానికి సంబంధించిన కులస్తులు ఎక్కువ ఉన్నారు రాప్తాడులో అని చెప్పి ఈ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయం చేస్తూ వస్తున్నాడు ఒక పక్క గోరంట్ల మాధవ్. అదే క్రమంలో ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకున్నారు తరతరాలుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వాళ్ళన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అమితంగా పెరిగిపోయింది. ఈ మధ్య జరిగినటువంటి ఎంపీపీ ఎలక్షన్స్ అప్పుడు ఈయన పలుకుబడి వాడి ఒక వారం అయితే ఎలక్షన్ పోస్ట్ పోన్ చెప్పగలిగినాడు. దీనికి హర్ట్ అయినటువంటి గోరంట్ల మాధవ్ ఢిల్లీ నుంచి హుటాహుటిన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ హుటాహుటిన రావాలంటే, మీరు చెప్పే కులం పేరు ఎత్తాలంటే, రెడ్డి కులస్తుడైనటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆ నియోజకవర్గంలో లేడు. ఈయనపైన అధికాధికంగా కేసులు ఎక్కువైపోయినాయి. మొన్న మారణాయుధాలు తరలించిన కేసులో ఇంక తట్టుకోలేమని ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఈయన బెంగళూరు పోయినాడు. ఈ క్రమంలో రెడ్డి కులస్తుడైనటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇక్కడ లేడని చెప్పి కురబ కులస్తుడైనటువంటి గోరంట్ల మాధవ్ రాప్తాడు నియోజకవర్గానికి వచ్చాడు. అది జరిగిన సీను. గోరంట్ల మాధవ్ రాకతో ఈయన తట్టుకోలేకపోయినాడు. పాత కక్షలన్నీ రేకెత్తిచ్చి వాళ్ళ మధ్య అలజడి సృష్టించి లింగమయ్య, సరే మీరనే కులం పేరు కూడా ఎత్తుకుందాం, కురుబా లింగమయ్యని హత్య చేపించేసినారు పాత కక్షని లోడి. మరి దాన్ని ఈరోజు పరిటాల సునీత గారి పైన వేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత దారుణంగా అమలు జరుగుతుందో అర్థమవుతోంది. ఆయన మాటల్లోనే అనంతపురం జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పదవి దక్కకూడదని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ దౌర్జన్యాలకు పాల్పడ్డారు. టీడీపీకి 1, వైఎస్ఆర్సీపీకి 8 మంది. దాడులు జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర. 27న పాపిరెడ్డిపల్లిలో
పరిటాల శ్రీరామ్ తన చిన్నాయన ఇంట్లో కూర్చుని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని చంపితే కానీ భయం ఉండదంటూ టీడీపీ గుండాలు రెచ్చగొట్టారు. అందరూ వీళ్ళ పక్క నుండి విన్నట్టు ఇక్కడ ఎవరైతే ఈ కేసులో కురువా లింగయ్యని చంపేశారో ఆ కేసులో ఒకవేళ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారో వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినారు ఆల్రెడీ పోలీసులు. ఇంకేడ నుంచి వచ్చింది ఇష్యూ? మీరు కులాల పేర్లు ఎత్తాలా? పోటాపోటీగా వైఎస్ఆర్సీపీ రాప్తాడు నియోజకవర్గం యొక్క బాధ్యతలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కావాలన్నా లేకుంటే గోరంట్ల మాదకు రావాలన్నా ఇష్యూ అదొక్కటే. దానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీపీ ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకునే దానికి వీళ్ళిద్దరూ కీలక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ పెనుగులాటలోనో ఆ తోపులాటలోనో ఉద్రేకత రేకెత్తి ఆడ జరిగిన గొడవలో ఆయనంటూ మరణించడం జరిగింది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఏంటంటే కురుబా అంటే మీరు అంటే టీడీపీకో జనసేనకో లేకుంటే బీజేపీకో ఈ కులస్తులను పర్టికులర్గా కురుబ కులస్తుల్ని లేదా వేరే కులస్తుల్ని దూరం చేయాలన్న ప్రణాళిక నాకు అర్థం కావట్లా. హిందూపురం నియోజకవర్గమే ఎత్తుకుందాం. ఓసీ కాన్స్టిట్యున్సీ అంటే జనరల్ కాన్స్టిట్యున్సీ ఓసీలను పెట్టుకుంటూ ఉంటారు ఆనవాయితీ ప్రకారం. కానీ ఒక కురుబ కులస్తుడికి ఇచ్చారు అక్కడ ఎంపీ టికెట్గా, ఎవరు పార్థసారథి గారికి. అంతెందుకు ఇదే అనంతపురం జిల్లాకు సంబంధించి సవితమ్మ ఆవిడ కురుబ కులస్తురాలు, ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికైంది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆవిడ్ని కూడా మినిస్టర్గా చేసి పెట్టున్నారు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక అనంతపురం జిల్లాని మన కంటికి కనిపించే విధంగా ఇద్దరు కురుబ కులస్తులు ఉన్నారు. ఒకరు ఎంపీ, ఒకరు మినిస్టరు. మీరు వీళ్ళకి ఎత్తని కులము టీడీపీ వాళ్ళు ఎత్తలేకున్నారు కులం పేర్లు. వీళ్ళకి చేత కాదనో లేకుంటే వీళ్ళు ఏమన్నా పూర్తి సెక్యులర్ వాదనో నాకైతే అర్థం కాలేదు. కానీ సార్ సమాజం అంతా చెడిపోయింది సార్. ప్రతిరోజు ఇదే చూస్తున్నాం. టీడీపీ వాళ్ళకి చెప్తున్నా, ఎవరైనా పెద్ద నాయకులు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే సమాజం అంతా చెడిపోయింది. అవతల కులాల పేర్లు ఎత్తున్నాను కదా, మీరు కూడా ఎత్తండి. ఇంక ఈ టయ్య పని కాదు ఇది. ఇంత అవకాశాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కటి. బాలకృష్ణ గారికి మినిస్ట్రీ పోస్ట్ లేదు. ఆయన కష్టపడేవాడా కాదా మీరే దయచేసి కామెంట్లో చెప్పండి. బాలకృష్ణ గారికి మినిస్ట్రీ పోస్ట్ లేదు. టీడీపీలో చాలా మంది బాధపడుతున్నారు. ఇక్కడ అవసరం లే. సామాజిక బాధ్యతలో భాగంగా, సామాజిక సమీకరణాల్లో భాగంగా సవితమ్మకి ఇచ్చారు. ఆవిడ చాలా బాగా వర్క్ చేస్తుంది బీసీ సంక్షేమ శాఖ కోసం. మేము గర్వపడుతున్నాము అవిని చూసుకొని. ఏమి కులం ఇక్కడ? రాజకీయాలు చేయాలంటే కులమా అండి? అంతెందుకండి? అది కూడా మళ్ళీ కర్నూలులో జనరల్ కాన్స్టిట్యున్సీ ఎంపీ, కర్నూలు ఎంపీ ఎవరో చూడండి మీకు అర్థమవుతుంది. కురుబా కులస్తుడు. ఇంక ఏం చెప్పాలా కులాల పేర్ల? సమాజం ఎట్టబోతుంది దీని చాలా బాధగా అనిపిస్తుంది. రోజుకు ఒక్కొక్క రోజు మనం హద్దులు పెట్టుకుంటూ పోతాం. మనుషులందరూ ఒకటే అని చెప్పి హద్దులు పెట్టుకుంటూ పోతాం. టీడీపీ వాళ్ళేమో ఆ మాదిరి ఉండరు, వైసీపీ వాళ్ళేమో రెచ్చగొట్టే విధంగా ఉంటారు. కానీ ఈ టీడీపీకి వీళ్ళకున్న వెసులుబాటు ఉండకపోతుంది. మీరు ఇంకా ఆగొద్దు సార్, ముళ్ళుతోనే తీయాలా, ఇంకా అవసరమే లే. మాత్రం మీరు కూడా ఓపిక పట్టద్దు. లేదా వీళ్ళని సెటరేట్ చేసి కులం పేరు ఎత్తి జైల్లో వేసేయండి. ఎట్టయితే అట్టయింది. ఉన్నారు కదా సార్, అంత అవకాశం ఇస్తున్నారు కదా, ప్రతి కులానికి అంత అవకాశం ఇస్తున్నారు. చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఈ మాత్రం కులాల పేరు ఎత్తి మాట్లాడుతూ ఉంటే. ప్రతి ఒక్కరూ ఒకటే అని ఆ భావంతో ముందుకెళ్తూ ఉన్నాము. ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు రామారావు గారు ఇచ్చిన ఏదైతే నినాదం ఉన్నదో వాళ్ళకు మంచి చేయాలా, ప్రతి ఒక్కరూ ఎస్సీలకి ఎస్టీలకి మంచి చేయాలా. మీరు దేనికి సంబంధించి ఆ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషన్, వీటికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి వాళ్ళకంటూ మీరు మంచి పనులు చేస్తూ ఉన్నారు. కానీ గతంలో బీసీ కార్పొరేషన్కి వచ్చే నిధులు ఏమైనాయి? దారి మలిపినాయి. డీబీటీ బటన్ ద్వారా అందరికీ వేసేసాడు జగనన్న. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన నిధులు ఏదైతే వస్తాయో వాళ్ళు ఏదన్నా స్వయం సమృద్ధిగా ఎదిగేదానికి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేదానికి వాళ్ళకి చెందాల్సిన నిధులను కూడా మీరు జనరల్ కేటగిరీకి వేసేసారు. ఎవరిది తప్పు? జగన్మోహన్ రెడ్డిదా లేకుంటే చంద్రబాబు గారిదా? సపరేట్గా వీళ్ళకి ఈ పని చేయాలి. అసలు బాబు గారు ఒక చోట కూర్చోంటే పక్కన యువతలు బీసీలు ఉన్నారా ఎస్సీలు ఉన్నారా ఉంటేనే కూర్చుంటా అని చెప్పి ఆయన బేసిక్ ప్రోటోకాల్ బాబు గారిది. ఆ నినాదంతో ఆయన ముందుకెళ్తా ఉంటే మన మధ్య చూసాం జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆ రోజున ఏమైంది? ఆయన ఇంట్లో పక్కన మిథున్ రెడ్డి, పలానా ఇద్దరు రెడ్లు, వాళ్ళతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటి లోపల ఉన్నారు. ఇంటి లోపల నుంచి బయటకు అడుగు పెడతా వస్తున్నారు. గుమ్మం బయట ఇట్లా చేతులు కట్టుకొని ఈయన కోసం కేసులన్నీ నెత్తినేసుకుండే మాజీ ఎంపీ నందిగం సురేష్, ఇంకా మిగిలిన బీసీ కులస్తులు, ఎస్సీ కులస్తులు బయట రామ్ చరణ్ ఒక సినిమా ఉంటుంది రంగస్థలం సినిమాలో మాదిరి జగపతి బాబు ఇంటి బయట ఎట్టయితే ఉంటారో ఆ మాదిరి తలుపు బయట నిలబడుకున్నారు. వాళ్ళందరూ ఈ మాదిరి ముందుకు వెళ్తూ ఉంటే, అంటే అవకాశం వచ్చినప్పుడు రాజకీయాలకు అవసరం ఉన్నప్పుడు మీరు కులాల పేరు ఎత్తున్నారు. మీరు ఎత్తట్లా. మీరు ఎత్తాల్సిన పని కూడా కులాల పేర్లు ఎత్తే దయచేసి జైల్లో వేసింది సార్. ఇది నా యొక్క విన్నపం. ధన్యవాదాలండి.